హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హారు. వెల్కమ్ టు హారు వ్లాగ్స్. ఈరోజు మీకు నార్మల్ రైస్తో టేస్టీ అండ్ టెండర్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పదండి, ఇది ఒక్కసారి చేసి పెట్టండి. మీకు ఇష్టమైన వారికి ఇంకా మళ్ళీ వాళ్ళు బిర్యానీ కోసం రెస్టారెంట్కి వెళ్ళడం మానేసి మిమ్మల్నే వచ్చి అడుగుతారు దమ్ బిర్యానీ కావాలి అని. ఇది చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ. దీనికోసం ముందుగా చికెన్ను కడిగి 1 గంట సేపు అయినా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టండి. ఇప్పుడు చికెన్ని ఒక పెద్ద కడాయిలో వేసుకోండి. ఇప్పుడు చికెన్లో రుచికి సరిపడా ఉప్పు, కారం వేయండి. అలాగే కొద్దిగా ధనియా పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా కరివేపాకు వేసుకొని తుంచిన కొత్తిమీరని వేసి అలాగే కొద్దిగా పసుపు, 1 కప్ కర్డ్ వేసి 2గా చీలుకున్న 2 పచ్చిమిర్చీలను వేసి బాగా చికెన్ని మ్యారినేట్ చేయండి. చికెన్ని ఎంత బాగా మ్యారినేట్ చేస్తే ముక్క అంత టేస్టీగా ఉంటుంది. మ్యారినేట్ చేసిన చికెన్లో చూపిస్తున్న బిర్యానీ దినుసులను వేయాలి. 2 మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 బిర్యానీ ఆకు వేయండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం 1 ఉల్లిపాయను సన్నగా కట్ చేసి ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయండి. చూపిస్తున్న విధంగా ఆనియన్స్ కలర్ మారాక తీసి పక్కన పెట్టుకోండి. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని మ్యారినేట్ చేసిన చికెన్లో వేసి ఆనియన్స్ని ఫ్రై చేసిన ఆయిల్ని కూడా చికెన్లో వేసి అరచెక్క నిమ్మరసం పిండి ఒకసారి బాగా చికెన్ని కలపండి. లాస్ట్లో షాహీ జీరా వేసి ఒకసారి కలిపి చికెన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఈలోపు రైస్ ప్రిపేర్ చేసుకుందాం. పదండి. ముందుగా 1 గిన్నెలో వాటర్ పోసి చూపిస్తున్న బిర్యానీ దినుసులను వేసి 1 నిమ్మకాయని హాఫ్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కట్ చేసిన పచ్చిమిరపకాయలను వేసి వాటర్ రోల్ బాయిల్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. వాటర్ రోల్ బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా నానబెట్టిన రైస్ని వేసుకోవాలి. రైస్ అట్లీస్ట్ 70% కుక్ అయ్యాక తీసి మ్యారినేట్ చేసిన చికెన్ మీద లేయర్స్గా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసిన వాటర్ ఏవైతే ఉన్నాయో రైస్ వాటర్ని 1 గ్లాస్ యాడ్ చేయాలి. ఇప్పుడు రైస్ మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొత్తిమీర వేసి మూత పెట్టి ఏదైనా బరువైన వస్తువు, నేనైతే ఆల్రెడీ కుక్ చేసిన వాటర్ గిన్నెను అలానే పెట్టేసా, అలా ఒక 30 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే టేస్టీ అండ్ టెండర్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. చూడండి ముక్క ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇది జస్ట్ ఆనియన్స్, లెమన్స్ తోటే నేనైతే కంప్లీట్ చేసేసాను. లేదు మీకు నచ్చితే రైతా లేదని ఇంకేదైనా కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందా? ఎందుకు ఇంకా మీకు నచ్చిన వారి కోసం ఈ రెసిపీ చేసి పెట్టేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.